దేవుని వాక్యంలో మరి స్త్రీల గురించి మాట్లాడే సందర్భంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 27-28 వచనాల్లో దేవుడు ఇలా అంటాడు. ఏమనంటే, వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు ఎరుగుదురు కదా అని చెప్పి అంటాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో అంటే వ్యభిచారపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడితో సమానం అని దేవుడి వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. ఇలాగూ ఒక దైవజనుడు చెప్తున్న సందర్భంలో ఒక సహోదరుడు చెప్తూ వచ్చాడు, మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన పని లేదు, మీ క్రైస్తవ నుంచి మేము నేర్చుకోవాల్సిన పని ఏంటండి, మాకు ఛత్రపతి శివాజీ అంటూ ఒక రాజు ఉన్నాడు, ఆయన చెప్పాడు స్త్రీలను ఎట్లా గౌరవించాలో ఆయన చేసి చూపించాడు అని చెప్తూ వచ్చాడు ఒక సందర్భం. నిజమేనండి, మరి మంచి అనేది ఎక్కడున్నా తీసుకోవాలి, దేవుని వాక్యంలో నుండి సమాజంలో నుండి మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. ఛత్రపతి శివాజీ గారు ఏం చేశారు అంటే వాస్తవం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి మన రాజులు కావచ్చు, లేకపోతే మన నాయకులు కావచ్చు, మన దేశం